సో అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు ఎక్సలెంట్ టాపిక్ డిస్కస్ చేయడానికి మన మధ్యలో జశ్వంత్ సార్ రాబోతున్నాడు. సో ఈరోజు టాపిక్ డిస్కషన్ ఎందుకు చేయబోతున్నాడు, ఈరోజు స్పెషల్గా ఎందుకు ఇచ్చానంటే క్రిస్మస్ రోజు అని ఒక సందర్భం అండ్ మరి ముఖ్యంగా ఆయన బర్త్డే అనమాట. పుట్టినరోజు ఎవరైతే ప్లాటినం అండ్ అబౌవ్ ఉంటారో సో అలాంటి వాళ్ళకి గురించి నేను సో బర్త్డే విషెస్ కూడా జూమ్లో చెప్తాను అనమాట. సో 100% అలా ఎవరైనా ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వండి, ఖచ్చితంగా చేస్తాను. సో మరి ఇక్కడ ఎవరైతే సీనియర్ లీడర్స్ ఉన్నారో అందరూ కూడా అడ్మిట్ చేసుకొని సో ఈరోజు జశ్వంత్ సార్కి మనం బర్త్డే విషెస్ చేద్దాం. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ జశ్వంత్ సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నెక్స్ట్ ఇయర్ కల్లా మంచి పొజిషన్లో డైరెక్ట్ పొజిషన్ దగ్గర రావాలని కోరుకుంటూ కోసం విషెస్ చెప్తాను. హ్యాపీ బర్త్డే Happy birthday, Jaswant sir. Happy birthday, Jaswant sir. Happy birthday. Many more happy returns of the day, Jaswant sir. హ్యాపీ బర్త్డే Thank you. Many happy returns of the day. Happy birthday Jaswant sir. Happy birthday, Jaswant sir. just want. Happy birthday. Happy birthday, dear just want. Happy birthday. Birthday, dear just want. Happy birthday to you. Happy birthday, dear just want. Happy birthday. సో Many more happy returns of the day, Jaswant sir. థ్యాంక్ యూ. గ్రేట్ జశ్వంత్ సార్, మీకోసం ఒక పాట కూడా తయారు చేసేసాం, చూసారా? సో రైట్, అందరు కూడా వీటిలో పెట్టేస్తున్నాను. సో మీ ఫీలింగ్స్ షేర్ చేయొచ్చు అండ్ అదే విధంగా టాపిక్ డిస్కషన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. వెల్కమ్ జశ్వంత్ సార్. సో ఇలాంటి బర్త్డేలు మరిన్ని చేసుకోవాలి, డైమండ్ అయిపోవాలి. నెక్స్ట్ 1 or 2 years లో మీ బర్త్డే డైమండ్ గా మేము గ్రాండ్ గా సెలబ్రేషన్ చేయాలి, మీ టీమ్ సెలబ్రేషన్ చేయాలని కోరుకుంటాము. వెల్కమ్ లెజెండ్, వెల్కమ్. అడ్మిట్ చేసుకోండి జశ్వంత్ సార్, మీకు ఆల్రెడీ ఇచ్చాను కోస్ట్. ఓకే మహారాజ్, థ్యాంక్ యూ మహారాజ్. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మహారాజ్. మహారాజ్ స్క్రీన్ షేర్ చేయాలి మహారాజ్, జోస్నా మేడం చేస్తాను. రైట్, జోస్నా మేడం కోస్ట్ ఇస్తాను. ఓకే రైట్, జోస్నా మేడం స్క్రీన్ షేర్ ఆప్షన్ కోస్ట్ ఇచ్చోండి. ఓకే మావజీ, థ్యాంక్ యూ మావజీ. ముందుగా జోష్న మేడం మీకు మాట్లాడే అవకాశం ఇచ్చాను, చెప్పండి. మీ సార్కి శుభాకాంక్షలు చెప్పండి. ఆల్రెడీ చెప్పుకుంటారు, ఇక్కడ జూమ్ లో కూడా చెప్తే అందరు ఉంటారు. ఎలా? థ్యాంక్ యూ మావజీ. జశ్వంత్ సార్, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ కల్లా డైమండ్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జశ్వంత్ సార్, థ్యాంక్ యూ మావజీ. రైట్, చెప్పండి జశ్వంత్ సార్, ఎలా అనిపించింది ఈరోజు టాపిక్ డిస్కషన్ స్టార్ట్ చేయబోతున్నారు? చాలా హ్యాపీ అని మోర్జీ. ఏం చెప్తా అంటే మోర్జీ, దేవుడు ఒకటి రాసి పెడతాడు అనమాట. ఏమిటంటే, నేను ఎప్పుడో 10 రోజుల క్రితం టెస్ట్ మనీ చెప్పాల్సింది దేవుడు హెచ్చించి ఈ రోజు తీసుకొచ్చాడు. ఎందుకోసం అంటే ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు అయితే నాకు ఈ టెస్ట్ మనీ అవకాశం చిన్న మహర్జీ రూపంలో దేవుడు నాకు ఏర్పాటు చేశాడని అనుకోండి. ప్రతిదీ కూడాను క్రియేట్ చేయటం చిన్న మహర్జీకి అలవాటు మహర్జీ. ఎందుకోసం అంటే ఈరోజు విషయం చెప్పాలని అందరికి ఈరోజు నాతో మొదలు పెట్టాం మహర్జీ. ఎవరు అయితే ప్లాటినం అబోవ్ ఉంటారో వాళ్ళందరికీ కూడాను విషయం చెప్పడం మంచి ఆనవాయితీ, మంచి పద్ధతి కూడా బాగుంది అనిపించింది మహర్జీ. నాకు కూడా అట్లాగే చెప్పినందుకు మీకు కూడాను అందరికి కూడాను ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మహర్జీ. థ్యాంక్ యూ. అండ్ అలానే ఈ బర్త్డే సందర్భంగా ఎటువంటి కమిట్మెంట్ ఇస్తున్నారో చెప్పండి జశ్వంత్ సార్. ఖచ్చితంగా మహర్జీ, మా ఇంటి ఆవిడ ఏ కోరికతో అయితే ఈ ప్రయాణం సాగిస్తుందో ఖచ్చితంగా డైమండ్ పొజిషన్కి వెళ్ళి ఖచ్చితంగా నెరవేర్చుకుంటామని అప్లయన్స్ సహాయంతో ముందుకెళ్తామని నేనైతే భావిస్తున్నాను మహర్జీ.
కమిట్మెంట్ ఏంటంటే మోర్జీ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ మారే ముందు కారు అచీవ్మెంట్ చేసుకుంటాం. సూపర్ సూపర్. వచ్చే బర్త్డే కల్లా కారు ఖచ్చితంగా ఉండిపోయింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. Okay. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్. స్టార్ట్ చేసేయండి ఇక. రైట్. థ్యాంక్ యూ మాజీ, థ్యాంక్ యూ సో మచ్ మాజీ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు ఏం చేశారంటే మాజీ, నాకు ముందే తాళాలు వేశారు మాజీ. ముందే ఏమంటారు, ఎక్కువసేపు మాట్లాడకుండా, సుత్తి లేకుండా ఫ్రెష్గా క్లారిటీగా ఉండాలన్నట్టు నాకు ముందే చెప్పారు మాజీ. ఎందుకోసం అంటే టైం చూసుకోవాలి, ఎంతమంది ఉన్నారు, ఏముండారు, మనం చెప్పే మాటలు ఎలాగుండేవి అవన్నీ చూసుకోవాలి. కాబట్టి ముందే చెప్పారు ఏమంటే, ముచ్చట్లు చెప్పమాకండి అబ్బాయి, మీకు ఏ టాపిక్ అయితే ఇవ్వబడతాం జరిగిందో అది మాత్రమే చెప్పండి అని చెప్పారు మావర్జీ. నిజంగానే మావర్జీ అట్లాంటికి చెప్పటం వలన టైం సేవ్ అయింది, చెప్పేటువంటి సబ్జెక్ట్ అర్థమయ్యేటట్టు కూడా ఉండేది మావర్జీ. వెల్కమ్ టు సేఫ్ షాప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఓల్డ్ గుంటూరు ఆర్టీటీ. నా పేరు జస్వంత్ అండి, ఓల్డ్ గుంటూరు అన్నమాట. నేను మిషన్ మ్యానుఫ్యాక్చర్గా ఉన్నాను. స్వీట్ షాప్గా మిషన్స్ తయారు చేసుకుంటున్న సమయంలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందనమాట. ఈ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత నాకేమో ఇష్టం లేదు, కొద్ది డౌట్గా ఉంది. అట్లా ఉన్నప్పుడు మా ఇంటి ఆవిడ కోసం వచ్చానని చెప్పాను కదా, మా ఇంటి ఆవిడ కోసం జర్నీ సాగుతున్న సమయంలో ఒక ఆవిడ వెళ్ళిన 2 నెలలకి నేను కనెక్ట్ అవటం జరిగిందనమాట. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా పనిచేద్దాము, మా ఆవిడికి సహాయంగా ఉందామని ఎప్పుడైతే నిర్ణయించుకున్నాను అప్పుడు రావటం జరిగిందనమాట. వచ్చిన తర్వాత జర్నీ అంత చక్కగా సాగిపోయింది, దిగులు చింత లేకుండా. ముందుగా ఈ ప్రారంభం చేయబోయే ముందు కంపెనీ 5 డైరెక్టర్లకు అన్నమాట, వీళ్ళెవరో తెలియదు, ఏంటో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, మా జీవితాల్లోకి ఎందుకు వచ్చారో తెలియదు. ఎందుకోసం అంటే పుట్టేటప్పుడు పేదవాడిగా పుట్టారు, పోయేటప్పుడు మాత్రం పేదవాడిగా పుట్టకూడదని దృఢమైన మంచి సంకల్పంతో గ్రేట్ డైరెక్టర్లు అందరూ అనమాట ఒక మంచి కంపెనీని లాంచ్ చేసి వాటిలో కూడా మమ్మల్ని అందరినీ పాలు పంచుకునే విధంగా చేసినందుకు ప్రత్యేకంగా కంపెనీ డైరెక్టర్లు అందరూ 5 కూడాను పాదాభివందనం మావర్జీ. గ్రేట్ లెజెండ్ అన్నమాట అభిషేక్ మావర్జీ. మీకైతే ప్రత్యేకమైన ధన్యవాదాలు మావర్జీ. కొద్దిగా మాట్లాడమన్నారు మావర్జీ, ఎక్కువ పని చేయమని చెప్పారు మావర్జీ. నాకైతే అభిషేక్ మావర్జీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మావర్జీ. నరేష్ మావర్జీ, నేనున్నాను తోడుగా, నీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను తోడుంటానని చెప్పిన నరేష్ మావర్జీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మావర్జీ. చిన్న మావర్జీ, ఎవడు వచ్చినా ఎవడు రాకపోయినా నేను ఉంటాను, నీకు ఏ సహాయం కావాలన్నా. ఈరోజు నిలబడగలిగాము అంటే చిన్నారావు మహాగురుజీ అడుగు జాడల్లో చిన్న మహాగురుజీ ఏమంటారంటే దిక్చూచి నడిపించడంలో ఒకరోజు కోప్పడిన సందర్భాలు ఉండే, ఒకరోజు లాలించిన సందర్భాలు ఉండే. తండ్రి అయితే ఎలాగైతే పిల్లల్ని కాపాడుతూ ఉంటాడు, ఏమంటారు, మన పిల్లోడు మన మీద పాస్ పోసినా ఏముండదు, బయటోడు తుమ్మినేనే ఫీల్ అవుతాం. అట్లాగే ప్రతి తండ్రి ఏ విధంగా అయితే పిల్లల్ని నడిపిస్తాడో, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించండి, వాడు మంచి త్రోవను నడుస్తాడు అన్నట్టు చిన్న మావుజీ నన్ను కావచ్చు, మా టీంను కావచ్చు చక్కగా నడిపిస్తున్నాడు మావుజీ. చిన్న మావుజీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మావుజీ. స్వామి మావుజీ సోదర సమానులు అన్నమాట. ఏ రోజు కూడా విసుక్కున్న దాఖలు లేవు. అంటే స్వామి సార్కి నాకు ఉన్నటువంటి ఎక్కువ అన్నమాట, ఎక్కువ బాండింగ్. ఏ ఇబ్బంది అయినా స్వామి సార్తో పంచుకుంటాను, చిన్న మా గురుజీతో పంచుకోలేము కదా, అందుకని స్వామి సార్తో పంచుకుంటూ ఉంటాం. నేను ఉండానని ధైర్యం అనమాట. ఈ అవసరంలో ఒక రోల్ మోడల్ ఎందుకు చెప్పాలంటే, ఈరోజు మంచి లెవెల్లో, మంచి పొజిషన్లో, మంచి అచీవ్మెంట్లో ఉన్నారు అంటే
స్వామి సారు గోపిశ్రీ మేడం కష్టపడిందంతా నేను కళ్ళారా చూశాను. ఎవరో ఫోటోలు చూపించో వీడియోలు చూపించో ఆయన అట్లా చేస్తాడు ఈయన అట్లా చేశాడు అనుకోకుండా నా కళ్ళ ముందు కష్టం అంటే ఏంటో కష్టపడతాం అంటే ఏందో వాళ్ళిద్దరిని చూసి నేనైతే చాలా నేర్చుకున్నాను అనమాట. కానీ ఎప్పుడు కూడాను ఆ స్వామి సారు కోప్పడిన సందర్భాలు అసలు చూడలేదు. ఎందుకు చూడలేదంటే స్వామి సార్కి బాగా సొంత వాడిలాగా ఉండా అనమాట నేను. అందుకని మా గురుజీ ప్రేమను పంచటమే కానీ కోప్పడటం చూడాల. అంటే మన పిల్లల్ని మనం అట్లా ప్రేమిస్తేనే సక్సెస్ అనేది వచ్చిందని స్వామి సార్ని చూసి నేర్చుకున్నాను అనమాట. స్వామి మహర్జీ, థ్యాంక్ యూ మహర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మహర్జీ. ఇంకా గోపిశ్రీ మేడం, మా ఇంటి ఆవిడ మహర్జీ, వీళ్ళిద్దరిని చూసి ఏం మాట్లాడతాను మహర్జీ, ఇద్దరు ఆడవాళ్ళు కూర్చుంటే పప్పు వండావా, ఉప్పు వేసావా, మాంసం కూర వండావా అని ముచ్చట్లు మాట్లాడతారు మహర్జీ. కానీ వీళ్ళిద్దరూ కంపెనీ విషయాలు కావచ్చు, ఎట్లా మా కింద వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, పైన వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, నేనైతే విసుక్కున్న సందర్భాలు చాలా ఉండే మహర్జీ. ఏంది గోల అట్లాగా. కానీ ఏ రోజు కూడాను అంటే అప్లైన్ చేతిలో ఎప్పుడైతే మనం చేయి పెడతామో ఆటోమేటిక్గా మనం సక్సెస్ దారిలోకి వెళ్ళిపోతాం మహర్జీ. ఇద్దరు ఆడవాళ్ళు కూర్చుంటే పక్కింటి వాళ్ళు ముచ్చట్లు ఉంటాయి అంటారు మహర్జీ. కానీ పక్కింటి వాళ్ళు ముచ్చట్లు కాదు, మా సక్సెస్, మా ఎదుగుదల, మా కుటుంబాన్ని నడిపించే విధానం ఎలా ఉండాలో వీళ్ళిద్దరిని అయితే చూసి నేర్చుకుంటాం మహర్జీ. మీకు అబద్ధం చెప్పేది ఏముంది మహర్జీ, భార్యాభర్తలుగా ప్రత్యేకించి మాట్లాడుకున్న సందర్భాలు 4 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయినాయి అనిపించింది మహర్జీ. ఎందుకు చెప్పాను మహర్జీ, ఎప్పుడు వచ్చినా కానీ సేఫ్ షాప్ సేఫ్ షాప్ సేఫ్ షాప్, టీం ఎట్లాగుంది, వాళ్ళు పని చేస్తున్నారా వీళ్ళు పని చేస్తున్నారా, ఇవి మాట్లాడుకోవటమే అయిపోయింది మహర్జీ. మేము భార్యాభర్తలుగా మాట్లాడుకున్న సందర్భాలు అయిపోయినాయి. వృద్ధాప్యంలోకి వచ్చినట్టు అనిపించింది అనమాట. మా ఇంటి ఆవిడ నేను పైకి వెళ్తే కంపెనీ గురించి చెప్పింది, అన్నం తినేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్దామని చెప్పింది. ఏ పని అన్నా చేయనియండి మహర్జీ, సేఫ్ షాప్ కాకుండా వేరేది ఏం కనపడతలేదు మహర్జీ. అంటే ఒక వ్యక్తిని నమ్మి ఒక వ్యక్తి చేతిలో మనం చేయి పెడితే వాళ్ళు ఎప్పుడైతే మనల్ని మంచి దారిలో నడిపిస్తారనే నమ్మకం వాళ్ళకు ఉండిద్దో ఆ జ్యోత్స్న మేడం చూసే నేర్చుకోవచ్చు మహర్జీ. ఎప్పుడైతే గోపిశ్రీ మేడం చేతులు చేపెట్టి ఎప్పుడైతే నన్ను సక్సెస్ చేస్తానని ఎప్పుడైతే మేడం ప్రామిస్ చేశారో, అట్లాగే మీరు చెప్తా ఉంటారు మహర్జీ, పిచ్చి ఎక్కాలి, ఎప్పుడైతే పిచ్చి పట్టితేనే సక్సెస్ వచ్చిందని వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవచ్చు. భర్తనే పక్కన పెట్టి కంపెనీకి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఇది వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు మాట. అంటే అంత ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నారు కాబట్టి సక్సెస్ అనేది కనపడుతుంది అనిపించింది మహర్జీ. గోపిశ్రీ మేడం, జ్యోత్స్న మేడం ప్రత్యేకమైనది ధన్యవాదాలు మహర్జీ. నేను 2020లో జాయిన్ అయ్యాను, 27వ తారీఖు 12వ నెలలో. నాకన్నా ముందు 2 నెలల ముందు మా ఇంటి ఆవిడ చేరింది. మా ఇంటి ఆవిడ చేరిన 2 నెలలకి నేను లాగిన్ అనమాట. అయిష్టంగా చేరాను, అయిష్టంగా మా ఆవిడని పంపించాను. తర్వాత నేనే మళ్ళీ ప్లాన్ విని ఇష్టంగా లాగిన్ అయ్యమాట. చిన్న మావుజీని స్వామి సార్ మా ఇంటికి వచ్చారనమాట. ఆ రోజు చూడండి నేను ఎట్టున్నాను, బట్ట పొట్ట పూల సొక్క. మరి ఈరోజు జూమ్లో నేను సూటు టై, అంటే మనలో మార్పు రావాలి. థ్యాంక్ యూ మార్జీ. 2020లో లాగిన్ అయ్యాను మేడం. నెక్స్ట్ బ్రౌన్స్ సెలబ్రేషన్ మార్జీ. నాకు మా ఇంటి ఆవిడకి మళ్ళీ ఒకసారి పెళ్లి చేశారనమాట. ఒకే రోజు. ఈ రోజు అనుకున్నాం మార్జీ, ఒక్కళ్ళు చేరట్లేదు, ఒక్కళ్ళు రావట్లేదు, ఎవరు చెప్పినా వద్దంటున్నారు అని చాలా మంది ఫీల్ అయిపోతూ ఉంటారు మార్జీ. చిన్న మార్జీ అంటే టీంలో ఫస్ట్ 10/5/2021లో బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు తీసుకున్న మార్జీ. ఎక్కువ మందిని ఒకే రోజు లాగిన్ చేస్తే ఆ రోజు బెస్ట్ పర్ఫార్మర్ టీం అని అవార్డు ఒకటి ఇచ్చారు మహర్జీ. బ్రౌన్స్ అయిపోయిన తర్వాత ఈ బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు తీసుకున్నాను మహర్జీ. అది తీసుకున్న తర్వాత నన్ను నేషనల్ ప్యానెల్లో పంపించి జూమ్లోకి అప్రిషియేషన్ చేయించారు మహర్జీ. థ్యాంక్ యూ మహర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మహర్జీ. ఇష్టం లేని నేనే వెళ్ళి, వద్దని రారు అనుకున్నా నేను వెళ్ళి
బెస్ట్ పర్ఫామ్ గా చేశాను అంటే సిస్టమ్ కి కనెక్ట్ అవటం మావజీ, సిస్టమ్ ని పట్టుకొని నడుచుకోవటం, ఎవరైతే నన్ను సక్సెస్ చేస్తాను అని చెప్పిన వాళ్ళని నమ్మి వాళ్ళ చేతిలో చేపెట్టి పనిచేయటం వలన స్టార్ పర్ఫార్మర్ అని అవార్డు రావడం జరిగింది మావజీ. 9 జనవరి నెలలో 2022లో సిల్వర్ మావజీ. ఎందుకు ప్రతి దానికి గ్యాప్ వస్తుంది మావజీ. నేనేమో నేను చేయను అంటాం, మావిడ మళ్ళీ లాక్ రావటం, నేను నా వల్ల కాదంటాం, మళ్ళీ మావిడ లాక్ రావటం. అట్లాగా కొద్దిగా జర్నీ 50 మంది రావటానికి 2 సంవత్సరాలు పట్టింది మావజీ. సిల్వర్ ఫంక్షన్ మాట చిన్న గురుజీ మాకు పెళ్లి చేశారు. నాకేమో చాలా సంతోషం అనిపించింది. అంతమందిలో బెస్ట్ కపుల్ బిజినెస్ చేయటం మాతోనే ప్రారంభం అయింది మావజీ. ఎప్పుడైతే కపుల్ బిజినెస్ చేస్తామో, ఏదైనా ఇబ్బంది ఉండా, ఏదైనా కష్టం ఉండా, మన ఇంటి ఆవిడ మనకు తోడుంటే మనకు ధైర్యం. చాలా మంది అంటారు, మా ఆవిడ రాదులే సార్, ఆ అమ్మాయికి తెలియదులే సార్, లేకపోతే మా ఆయన ఊరుకోడు సార్, మా వల్ల కాదు సార్. మనకి ధైర్యాన్ని ఇచ్చేది మన భార్య, మనను ముందుండి నడిపించేది మన భర్త. ఎప్పుడైతే వాళ్ళు మనకు తోడుగా ఉంటారో, వాళ్ళు మనకు సహాయంగా ఉంటారో, 100% ఎదురు ఉండదు అనమాట. ఎప్పుడైతే మాకు సిల్వర్ ఫంక్షన్ చేసి పెళ్లి చేశారో, ఆ రోజు నుంచి టీంలో కూడాను కపుల్ బిజినెస్ చేయించటం ప్రారంభం, మేము కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎక్కువ మంది చేయటం స్టార్ట్ చేశారు అనమాట. థ్యాంక్ యూ మార్జీ. సిల్వర్ లో పెళ్లి చేశారు. ర్యాంక్ రత్నకి వెళ్ళాం మార్జీ. ర్యాంక్ రత్న ఫంక్షన్ లో నాతో పాటు మా చెల్లి, మా ఇంటి ఆవిడ, నేను కూడాను ర్యాంక్ 1 సెలబ్రేషన్ తీసుకోవడం జరిగింది. సోమశంకర్ మావజీ, అభిషేక్ మావజీ, రవీంద్ర మావజీ వీళ్ళందరి సమక్షంలో చాలా సంతోషకరమైన వార్త. ఆ రోజే దుడ్డి లతా మేడం చూస్తాం కావచ్చు, అనేక మంది ఆ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలంటే ఇట్లాంటి ఫంక్షన్కి వెళ్ళటం మూలాన అవుతాము, సక్సెస్ అవుతామని తెలియటానికి ఇట్లాంటి ఫంక్షన్ కి సెలబ్రేషన్కి వెళ్ళాలి మావజీ. అటువంటి సెలబ్రేషన్కి వెళ్ళటం మూలాన ర్యాంక్ 1 సెలబ్రేషన్ చేశారు మావజీ. ఆ టీం నిలబడటం జరిగింది మావజీ. ర్యాంక్ 2 సెలబ్రేషన్స్ నరేంద్ర మావజీ ద్వారా అన్నమాట. ర్యాంక్ 2 సెలబ్రేషన్స్ చిన్న మావజీ ద్వారా ప్లాటినం అయిపోయాయి మావజీ. చాలా రోజులు ప్లాటినం అయిపోయాయి అనమాట. జోస్రం మేడం, గోపిశ్రీ మేడం పట్టుదలతో నన్ను మాత్రం 7 దాకా తీసుకొచ్చారు మావజీ. అప్పుడు దాకా అనుకుంటా ఏదో ముసలు గొనుగుతా ఉండేవాడు మావజీ. కానీ గోపిశ్రీ మేడం, జోసన మేడం, స్వామి సార్ విడిచిపెట్టకుండా ఒకరోజు నరేష్ మావజీ మా దగ్గరికి వచ్చారు మావజీ. జస్వంత్ సార్ ఏంటి మీ టీం పరిస్థితి అంటే, సాగట్లేదు మావజీ, వెళ్ళటలేదు మావజీ, ఏం చేయాలి మావజీ, 0లో అయిపోయింది మావజీ అన్నప్పుడు ఓ మాట చెప్పాడు మావజీ, ఈ రోజు దాకా నువ్వు టీంలో కావచ్చు, కంపెనీలో కావచ్చు నిలబడ్డావు అంటే కేవలం నీ అప్లైనర్ నీతో కమ్యూనికేషన్ చేయటం వల్ల నువ్వు నిలబడ్డావు. ఎప్పుడైతే కమ్యూనికేషన్ చేయటం మానేస్తావో, కమ్యూనికేషన్ లో నుంచి నీ అప్లయన్స్ పక్కకు తప్పుకుంటారు, ఆ రోజు నువ్వు పోయినట్టే అన్నారు మోజీ. ఎప్పుడు కూడాను కమ్యూనికేషన్ లో లేకుండా, గోపిశ్రీ మేడంకి, స్వామి సార్ కమ్యూనికేషన్ లో లేకుండా లేము మోజీ. అప్లైన్ తో కమ్యూనికేషన్ లో ఉంటే, అప్లైన్ చేతిలో చేయబెడితే ఇలాంటి ప్లాటినం సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు అని చూపించవచ్చు మోజీ. ప్లాటినం సెలబ్రేషన్ లో సోమశంకర్ మావజీతో పర్సనల్ కౌన్సిలింగ్ ఉందన్నమాట. అందరూ మావజీ కారులో వస్తుంటే ఒకరోజు అడిగారు సోమశంకర్ మావజీ, ఏం జస్వంత్ సార్ ఏంటి ఏం మాట్లాడతలేదు? ఏమి లేదు మావజీ అంటే, మావజీ మాట చెప్పాడు ఏమనంటే, నీ ఐడి మాట్లాడకపోతే నువ్వు మాట్లాడలేవు జస్వంత్ సార్, నువ్వు మాట్లాడతాం కాదు, నీ ఐడి మాట్లాడేటట్టు పని చేసుకోను. థ్యాంక్ యూ మావజీ.
నా ఐడితోనే మాట్లాడిస్తాను మావర్జీ, నా ఐడి చేత మాట్లాడుతాను మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. ప్లాటినం సెలబ్రేషన్ ఆ రోజు తీసుకెళ్తానికి ఎవరు లేరు, నన్ను పైకి తీసుకెళ్తానికి. అందరూ ఏమో కుప్పలు కుప్పలుగా జనాన్ని తెచ్చుకున్నారు, వాళ్ళందరిని తీసుకొని పైకి వెళ్ళారు. నాకేమో ఆడోళ్ళు ఉన్నారు, వాళ్ళు నన్ను ఎత్తుకొని ఆడ తీసుకెళ్తారు, పైకి తీసుకెళ్లారు కదా. అందుకని డేవిడ్ కుమార్ సార్ ఇంకా మిగతా వాళ్ళందరూ, నాకు కొంచెం దగ్గరగా ఉండే వాళ్ళందరూ నన్ను తీసుకొని పైకి తీసుకొని వెళ్ళి ప్లాటినం సెలబ్రేషన్ జరిగింది. చూడండి, ఎవరు మనల్ని అందరిని ఎత్తుకొని, ఆ పక్కన ఉన్న ఆడవాళ్ళు మా టీం అండి, వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు అనమాట. ఇట్లాంటి సెలబ్రేషన్ కావాలి అంటే మన ఐడి మన చేత మాట్లాడించాలి. మాట్లాడమంటే నేను కూడా వక్తలాగా గంట సేపు 9:30 10 గంటల దాకా మాట్లాడతా. చిన్న గురించి ముందే ఇంటిచ్చాడు, సుత్తి లేకుండా చెప్పండి అని. మన ఐడి మాట్లాడాలి, మన ఐడితో మాట్లాడాలి. ఇది ఖచ్చితంగా మావర్జీ, నేను కూడా ఐడితోనే మాట్లాడతాను మావర్జీ. ప్లాటినం సెలబ్రేషన్ మావర్జీ. ర్యాంక్ 4 34,000 డబ్బులు వచ్చినాయి మావర్జీ. మా ఇంటి ఆవిడ నేను ఇద్దరం కూడా గోల్డ్ తీసుకోవడం జరిగింది. ర్యాంక్ 4కి అయిపోయింది మావర్జీ, ఎక్కువ డబ్బులు వచ్చినాయి మేడం. నెక్స్ట్ గోల్డ్ సెలబ్రేషన్, ర్యాంక్ 4 సెలబ్రేషన్ మీ సమక్షంలో తీసుకున్నాం మావర్జీ. ఖచ్చితంగా మిగతా లెవెల్కి వెళ్ళాలి మావర్జీ, త్వరగా వెళ్ళిపోతాం. 100% యూజర్, ఖచ్చితంగా ఈ 100% యూజర్ అనేది ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే 100% మనం ఒక కంపెనీలో నుంచి డబ్బులు తీసుకుంటున్నాం, ఒక కంపెనీలో నుంచి ఏదైనా మనం తీసుకుంటున్నాం అంటే అవన్నీ కూడాను వాడాలి. ఇప్పుడు మేమైతే మావర్జీ సబ్బులు వాడతాం, పేస్ట్లు వాడతాం, బాల్ పోస్ట్ వాడతాం, నోని ప్రీమియం వాడతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మన కంపెనీలో దొరికే ప్రతి ఒక్కటి కూడాను మనం యూజ్ చేసి వాడుకోవాలన్నమాట. సక్సెస్ రావాలి అంటే మనం కూడాను మన కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని వాడాలి. నెక్స్ట్ జయ మార్జీ, నాకు ఈ రోజు ఇచ్చినటువంటి 6వ రోజు ఇచ్చినటువంటి పనులు మార్జీ, సేఫ్ షాప్ లో లాగిన్ అయిన తర్వాత 100% ఖచ్చితంగా చేయవలసిన పనులు 6 రోజులు లాగిన్ అయిన తర్వాత సేఫ్ షాప్ వడ్డ గ్యారా చిన్నారావు గారి యూట్యూబ్ ఛానల్లో అన్ని అయినా కానీ, మిగతా యూట్యూబ్ ఛానల్ అయినా కానీ, కింద చెప్పబడుతున్న వీడియోలు అన్ని కూడాను ఖచ్చితంగా చూడాలి. మా గురించి ప్రతిరోజు ప్రతిదీ కూడాను వీడియో రూపంలో చేసి ఎవరు ఇబ్బంది పడకుండా నాలెడ్జ్ తీసుకోవడానికి వీలుగా ప్రతిదీ కూడా యూట్యూబ్ ఛానల్లో మా గురించి పొందుపరచడం, భద్రపరచడం జరిగింది. ఖచ్చితంగా లాగిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడాను గేరా చిన్నారావు గారి యూట్యూబ్ ఛానల్లోని ప్రతి ఒక్కళ్ళు సేఫ్ షాప్ అడ్డ ఆ ఛానల్ మాత్రం ఖచ్చితంగా చూడాలి మావర్జీ. సేఫ్ షాప్ లో కంపెనీలో 18,500 రూపాయలతో షాపింగ్ చేయాలంటే అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా. నిజమే మావర్జీ, ఎవరి దగ్గర కూడా అన్ని డబ్బులు ఉండవు కదా. ఏదైనా పని చేసేటప్పుడు అమ్మో అన్ని డబ్బులు అంటారు మావర్జీ. నువ్వు వారానికి 2 లక్షలు కావాలి అంటే ఎంతో కొంత కొద్దిగా నువ్వు పెట్టుబడి పెట్టి ఉండాలి, ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలి. వ్యాపారం చేయాలి అంటే బిజినెస్ అంటేనే కొద్దిగా పెట్టుబడి అంటే నిన్ను లక్షలు ఏం పెట్టుబడి ఏం పెట్టమంటలేదు. నీకు కావాల్సిన పర్చేజ్ కొద్దిగా ఏదైనా కానీ ఒక పర్చేజ్ చేసి 18,500 రూపాయలతో షాపింగ్ చేయాలని ఖచ్చితంగా ఎందుకు చేయాలో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి మావర్జీ. సేఫ్ షాప్ కంపెనీలో కొనుక్కునే వస్తువులు అన్నీ కూడాను ఖరీదుగా ఉన్నాయి కదా, అంత డబ్బులు పేదవారి దగ్గర ఉంటాయా, అంత షాపింగ్ చేయాలంటే వాళ్ళని మోసం చేయటమే కదా అని చాలా మంది అంటుంటారు మావర్జీ. ఆ మాటలు అన్నిటిలో నిజమెంతో మనం అన్ని కూడాను వాళ్ళకి వివరించి చెప్పాలన్నమాట. వీటన్నిటికీ క్లారిఫికేషన్ రావాలి అంటే లెర్నింగ్ చేయాలి. లెర్నింగ్ చేయకుండా ఎర్నింగ్ రమ్మన్నా, లెర్నింగ్ చేయకుండా నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలన్నా ఖచ్చితంగా అవ్వవు అన్నమాట. సేఫ్ షాప్ కంపెనీలో ఖచ్చితంగా ముందు జాయిన్ అయిన వాళ్ళకే డబ్బులు వస్తాయి,
నాకు తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి డబ్బులు రావు, మా బాబాయ్ చేశాడు, లేకపోతే మా మామయ్య చేశాడు, మా తాత చేశాడు, ఇట్లాంటి మాటలు చెప్తూ ఉంటారు. వాటిలో నిజమెంత? మరి నిజంగానే వాళ్ళు చెప్పారు అదే మాట. వాళ్ళు వాళ్ళ వాళ్ళ మామయ్యలు వీళ్ళందరూ కూడాను లాగిన్ అయిపోయి ఉండవచ్చు. మరి మనమందరం ఈ రోజు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడాను చేస్తున్నామంటే డబ్బులు లేకుండా చేస్తున్నామా? డబ్బులు రాకుండా పని చేస్తామా? చేయం కదా. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళకి డబ్బులు రావు, వీళ్ళకి డబ్బులు రావు అంటే డబ్బులు లాగిన్ అయితే డబ్బులు రావు. మా తాత లాగిన్ అయి కూర్చున్నాడంటే డబ్బులు రావు. సేఫ్ షాప్ కంపెనీలో జరిగే పెద్ద పెద్ద హోటల్లో జరిగే ట్రైనింగ్ కి, సెమినార్ కి, ఫంక్షన్ కి వెనకబడకుండా, మొహమాట పడకుండా, ఇబ్బంది పడకుండా కాంట్రిబ్యూషన్లు ఖచ్చితంగా కలెక్ట్ చేసుకొని వాళ్ళ మీటింగ్లకి తీసుకెళ్తే అప్పుడు వాళ్ళకి అర్థమైద్ది మా తాత ఎందుకు మానేశాడు, మా బాబాయ్ ఎందుకు మానేశాడు, లేకపోతే మా పిన్ని ఎందుకు మానేసిందో, పక్కింటి వాడికి ఎందుకు డబ్బులు రాలేదో. అట్లాంటి మీటింగ్కి, సెమినార్కి ఖచ్చితంగా వెళితే ఖచ్చితంగా సక్సెస్ అనేది దారి కనపడుతుంది. సేఫ్ షాప్ లో మనం వచ్చాం కానీ మన బంధువులు, ఫ్రెండ్లు, కుటుంబంలో కొంతమంది మనల్ని వెనక లాగుతూ ఉంటారు. ఎందుకంటే మనం పాడవటం వాళ్ళకి ఇష్టం లేదు, నిజమే. మనం ఇబ్బంది పడతాం వాళ్ళకి ఇష్టం లేదు, నిజమే. కానీ ఎందుకు వాళ్ళు మనకి వెనక లాగుతారంటే వాళ్ళకి సేఫ్ షాప్ గురించి తెలియదు. సేఫ్ షాప్ లో వచ్చే 4 వారానికి 4 లక్షలు వచ్చే డబ్బులు వాళ్ళకి తెలియదు. సేఫ్ షాప్ లో ప్రేమను పంచే కుటుంబం అక్కడ ఉన్నదన్న విషయం వాడికి తెలియదు. సేఫ్ షాప్ లో డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, నమ్మకంతో, విశ్వాసంతో ఖర్చు పెడితే సక్సెస్ అవుతామని మనల్ని వెనక్కి లాగే బంధువులకు కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు వాళ్ళకి తెలియదు. తెలియపరచాలి అంటే వాళ్ళు తీసుకొచ్చి మీటింగ్లకి, ఫంక్షన్కి, ట్రైనింగ్లకి కూర్చోబెట్టాలి. మన కంపెనీలో లాగిన్ అయిన తర్వాత చాలా మంది మొదట్లో కాస్త ఊపుగా ఉంటారు, తర్వాత ఆసక్తి తగ్గిద్ది. ఎందుకోసం అంటే చాలా మంది చెప్తుంటారండి, కమ్యూనికేషన్ లోపం ఉంటే టీం అంతా నేను చెప్పుకున్నట్టు టీం 0 అయిపోయింది. కమ్యూనికేషన్ లోపం ఉంటే నా టీం ఎవరు పని చేయట్లేదు. కమ్యూనికేషన్ లోపం ఉంటే నా అప్లైనర్ నాకు ఫోన్ చేయట్లేదు. కమ్యూనికేషన్ లేకుండా ఉంటే నువ్వు కానీ ఇంటికి పోవటం గ్యారెంటీ. నిన్నేమి అప్లైనర్ ఎవరు డబ్బులు అడగట్లా, నీ జాయిన్ చేసిన ఆయన డబ్బులు నేను వస్తానని ఏం చెప్పట్లా. కమ్యూనికేషన్ చేసి కొద్ది కాలం అన్న లెర్నింగ్ చేసి చేసుకుంటే గానీ ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మనం 100% విజయం సాధించాలంటే మనం ఏం చేయాలో చిన్న మా గురుజీ యూట్యూబ్ ఛానల్లో చెప్తూ ఉంటారు. చిన్న మా గురుజీకి ఏమి పని పాట లేకుండా ఇంత రికార్డులు చేసి పెడుతున్నాడా? చిన్న మా గురుజీ వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చుగా. చిన్న మా గురుజీ చెప్తూ ఉంటాడు ఏమనంటే, నేను డైమండ్ అవటానికి చాలా లేట్ అయింది, నేను డైమండ్ అయ్యే దారి తెలుసుకున్నాను. ఎలాగా సులువుగా డైమండ్ అవ్వాలి, ఎలాగైతే సులువుగా అయితే నేను డైమండ్ అవుతానో దారి నేను తెలుసుకోగలిగాను. నేనైనట్టు నా పిల్లలు లేట్ అవ్వకూడదు, నేనైనట్టు వాళ్ళు ఇబ్బందులు పడకూడదని ప్రతిదీ కూడాను రికార్డింగ్ చేసి గుంటూరు గ్యారా చిన్నారావు గారి యూట్యూబ్ ఛానల్లో పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడాను లెర్నింగ్ తీసుకుంటే ఎర్నింగ్ వచ్చింది. 100% యూజ్ చేయాలి అంటే మనం కంపెనీలో ఉన్నాం కాబట్టి మన ప్రొడక్ట్స్ మనమే కొనుక్కుని వాడుకుంటా ఉండాలి. కంపెనీ వారానికి 2 లక్షలు ఇస్తానంటుంది, కంపెనీ వారానికి 10,000 20,000 డబ్బులు ఇస్తుంది. మనకి ఇంట్లో కావాల్సిన కారం, ఉప్పు, పసుపు, కందిపప్పు ఇట్లాంటివన్నీ కొనుక్కోవాలి కదా, సబ్బులన్నీ కొనుక్కోవాలి కదా, పేస్ట్లన్నా కొనుక్కోవచ్చుగా. కంపెనీ డబ్బులు ఏమో కావాలి, కంపెనీలో తయారు చేసే వస్తువులు మనం వాడం. కంపెనీ వారానికి 2 లక్షలు ఇచ్చిద్దని ఊళ్ళో వాళ్ళందరికీ చెబుతాం, కానీ మన ప్రొడక్ట్ మనం వాడం. ఖచ్చితంగా ఆ రోజు ఏ పనులు అయితే ప్రతిదీ కూడాను చిన్న మౌజీ వీడియోలు పొందుపరిచినట్టు ప్రతిదీ కూడాను
లెర్నింగ్ కోర్స్ 7 days లెర్నింగ్ కోర్సులో ఉన్నటువంటిది అన్ని కూడా చూస్తే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతుంది. నెక్స్ట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మేడం. నెక్స్ట్ మార్జీ, థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. నేనైతే మార్జీ మేడం ధన్యవాదాలు మార్జీ మేడం. నెక్స్ట్ రైట్. మార్జీ. జస్ట్ సార్ చెప్పండి. నేనైతే మార్జీ క్రిస్మస్ సందర్భంగా మార్జీ నా టీం కావచ్చు, మన టీం కావచ్చు, మన కుటుంబానికి కావచ్చు ఒకే ఒక మాట చెప్తాం మార్జీ. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాం మార్జీ. ఎవరు, నేను, జ్యోత్స్న మేడం, గోపిశ్రీ మేడం వెళ్తే ఒకే ఒక మాట చెప్పారు మార్జీ. అక్కడ పాస్ గారు ఏం చెప్పారంటే, ప్రజెంట్గా AMIL నడుస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతిదీ కూడాను తయారు చేయటం, సృష్టించటం, దీనికి మారుగా అది చేయటం జరుగుతుంది. ఏమంటారు 2.0 రోబో, కొత్త కొత్త సృష్టించటం, వాటిని తయారు చేయటం జరుగుతుంది మార్జీ. అవి చేస్తుంటే మనం ఖాళీగా కూర్చుంటున్నాం మార్జీ. కానీ మార్జీ వాటికి హృదయం లేదు, కానీ మనకు హృదయం ఉంది. దేవుడు మనకి మంచి హృదయం పెట్టాడు. అది దేవుని మార్గంలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మంచిదే, సంతోషమే. కానీ మంచి హృదయంతో మనం పనిచేయాలని చెప్పారు మార్జీ. నేను కావచ్చు మార్జీ, మన టీం కావచ్చు, అందరికీ మీరు మార్జీ హెచ్చరిక అనుకుంటారో లేకపోతే ఆ ప్రేమ అనుకుంటారో నాకు తెలియదు మార్జీ. అందరికి చెప్తున్నాను, మనం ఎవరినైతే తీసుకొచ్చామో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు. మనం ఎవరినైతే తీసుకొచ్చి బలవంతాన్ని లాక్కొచ్చి ఇరికిచ్చామో వాళ్ళని తోలనాడొద్దు, తోసేయొద్దు. మనం ఎవరిని బలవంతంగా డబ్బులు లేకపోయినా తాకట్టు పెట్టించి తీసుకొచ్చామో ఆ పిల్లల్ని మన పిల్లల్లాగా, సొంత పిల్లల్లాగా చూసుకోవాలి. అందరూ మనం అంటే ఇష్టం లేనివాడు ఉంటాడు, ఇష్టం ఉండేవాడు ఉంటాడు, కానీ మనం మాత్రం ఒకేలాగా ఉండాలి, చిన్న గురించి లాగా ఉండాలి. నాకు అనిపించింది మార్జీ, మళ్ళీ మార్జీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఎందుకు? వాళ్ళు ఫోన్ చేయరు, సావరు, వాళ్ళు ఎత్తరు, బెట్టరు. వాళ్ళు మనం ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టినా, ఇంటి ముందు అడుక్కునే వాళ్ళలాగా నుంచున్నా కానీ వాళ్ళు స్పందించరు, చలనం లేదు. ఆ పనికి మాలిన దగ్గరికి మళ్ళీ పోతాడు మార్జీ అనిపించింది మార్జీ. కానీ ఎప్పుడైతే చిన్న మార్జీ పోయి 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 ఏమంటారు, అనగా అనగా రాగము తిసేయించు, తినగ తినగా వేము తీయగా ఉండను అన్నట్టు మార్జీ. మిమ్మల్ని చూసి అది ఒకటి నేర్చుకోవాలి మార్జీ. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను మనం తీసుకొచ్చిన టీంని, మనం తీసుకొచ్చింది కావచ్చు, మన కింద ఎవరన్నా ఉండని, విసుక్కోవద్దు, కోపడొద్దు, తిట్టొద్దు, ప్రేమను పంచి వాడు అయ్యేదాకా చేద్దామండి. అతన్ని యాక్టివ్ చేసి ప్రేమను పంచితే 5 కోట్లు డబ్బులు వస్తాయి, అంతే కదా మార్జీ. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు కూడాను టీంని చిన్న చూపు చూడొద్దు. వాడు చదువుకోలేడను, లేకపోతే డబ్బులు లేనోడను, వాడు పని చేయట్లేదను, కానీ మనల్ని నమ్మొచ్చాడు మార్జీ. ఎవరైతే మా కింద ఉన్నారో, మన కింద ఉన్నారో మార్జీ, వాళ్ళందరినీ తోలనాడకుండా, విసుక్కోకుండా, కోప్పడకుండా ఖచ్చితంగా బ్రతిలాడన్నా కానీ ఎట్టో ఒకటి తెచ్చుకుంటాం మార్జీ. తెచ్చుకోవడం కాదు మార్జీ, వాళ్ళని సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మార్జీ. ఇదంతా ఎప్పుడు జరిగిద్దంటే మనం అప్లైనర్ని నమ్మి అప్లైనర్ చేతిలో చేయబెట్టాం. నేనేమో ప్రేమగానే ఉండా, కానీ నా అప్లైనర్ చేతిలో చేయి పెట్టకుండా నేను వీళ్ళకి ప్రేమ పంచుతానంటే యాడ్ నుంచి పంచుతావు? అప్లైనర్ లేకుండా పంచు. అప్లైనర్ ఫోన్ చేయం, అప్లైనర్ ఫోన్ ఎత్తాం, ఏదైనా పని చేస్తే చేయం. కనీసం 20 కాంట్రిబ్యూషన్ ఇవ్వమంటే కనీసం 5-10 ఇండివిజువల్గా పంపించాలి కదా. అప్లైనర్ చెప్పిన పని ఖచ్చితంగా నేను మార్జీ, మీరు ఏది చెబితే అది చేయడానికి ప్రతిసారి చెబుతానే ఉన్నా మార్జీ, మీరు ఏది చేస్తే అది చేస్తాను, ఏది చేస్తే అది చేస్తా అని, కానీ పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేయట్లేదు. ఖచ్చితంగా మీరు ఏది చేస్తే అది చేస్తాం మార్జీ.
గోపిశ్రీ మేడం, స్వామి సార్, జ్యోత్స్న మేడం, ఖచ్చితంగా మా టీంని ముందుకు తీసుకెళ్తాం మార్జీ. సక్సెస్ అయ్యేటట్టు ప్రయత్నం కాదు మార్జీ, సక్సెస్ అయిపోతాం మార్జీ. నెక్స్ట్ లెవెల్ మారేటప్పటికల్లా కారు కొనుక్కుంటాం మార్జీ. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ సో మచ్ మార్జీ. ఎప్పటి వరకు నా మాటలు విన్నందుకు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గ్రేట్ జస్వంత్ సార్, కంగ్రాచులేషన్, సూపర్. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ ఇలానే టాపిక్ డిస్కషన్ జనవరిలో న్యూ ఇయర్ లో చేసే టైంకి ఖచ్చితంగా పెరల్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. వీలైతే న్యూ ఇయర్ లో కార్ వచ్చే వరకు కూడా కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మార్జీ, థ్యాంక్ యూ. రైట్.